చేస్తారు. ఓన్లీ ఆయన కేడీ చేశారు. ఉమ్. అంటే ఇలా మీద ఆయన ఒక ఆయన స్టేజ్ చేసిండు. ఫస్ట్ ఓన్లీ నరసింహ స్టేజ్ చేసిండు, దాని తర్వాత ఇంకో ఆయన స్టేజ్ చేసిండు. ఓకే. ఓకే అండి. చూద్దాం అండి. సో విల్ ట్రై అవర్ బెస్ట్ టు గివ్ ద గుడ్ కంటెంట్ కంపేర్ టు మార్కెట్. సో స్టాంప్ అయితే ఉంటుంది. నేను ఆ పీపీటీ ఉంది చూసారా మీరు? ఆ పీపీటీ నాకు ఆల్మోస్ట్ 1.5 hour 2 hours పట్టింది. ఫస్ట్ వీడియో కదా, సో నీట్గా చేయాలి అని చెప్పి ఇస్తాను జస్ట్ ఐడియాకి. సో ఇంకో సో మెయిన్ హెడ్డింగ్ ఏదైతే ఉందో, సో ఈ హెడ్డింగ్ కి నేను ఇది సెట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది. ఓన్లీ పీపీటీ ఒక్క స్లైడ్ కి అవి మార్చి మార్చి ఇవి కానీ కొంచెం ఇట్లా మార్చడం కానీ. సో నెక్స్ట్ ఈ వీడియో వస్తుంది, ఇది చేసాను మొత్తం చెప్పండి, ఇది కూడా చెప్తాను, ఇంకేం చెప్పను. సో ఇంకొక దీంట్లో లాస్ట్ డాక్యుమెంట్ వస్తుంది, అంతే. ఏమన్నా నేను చెప్పను, ఎందుకంటే అన్నీ ఇవ్వకూడదు. జస్ట్ వాళ్ళకి తెలియాలి, పొదుపు చేరు అన్నట్టు కొన్ని ఇంపార్టెంట్. అందరూ ఏదో పై పైన చెప్తారు కానీ దానికి ఆ క్వాలిటీ అనేది, ఆ బ్యూటీ అనేది ఎవరు చెప్పరు. ఈ పిపిటి చాలా బాగుంటుంది కదా. చాలా ఏంటంటే స్టాండర్డ్. ఒకటండి, ఒకటో వీడియో ఓపెన్ చేస్తే ఫస్ట్ వాడికి ఎప్పుడు వస్తుంది అంటే, ఫస్ట్ ఆ వ్యూ లుక్ అండ్ ఫీల్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది చూడడానికి. సో అది లేకుండా నువ్వు ఎన్ని వీడియోలు చేసినా వేస్ట్. యా. అది మ్యాండేటరీ అన్నమాట. సో క్వాలిటీ అనేది ఏదైనా ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది. నా మెయిన్ అది. నేను ఇప్పుడు చిన్న కామ అటు ఇటు పోయినా కూడా నాకు, నేను ఒకటికి 4 5 సార్లు చూస్తాను. ఓకే అండి. సో బ్యాక్ టు క్వశ్చన్. సో ఇదేంటి అంటే, సో వాట్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ ఫ్యూజన్ చేంజ్ రిక్వెస్ట్ ఫామ్. ఓకే. సో this, it will be used very big customer. Small customer, they will not use these kind of high level documents. Okay, so like GE project or MTN or IOM or Denso, so very very big customers. Okay, so AT&T, Bobcat. Okay, రీసెంట్ గా ఇది కూడా ఒకటి వచ్చిందండి. ఓకే, వాటర్ ఇట్ మే. ఇప్పుడు ఏంటి అంటే, సో ద రిక్వైర్మెంట్ వుడ్ బి need to replace the cost center from 0002 001 for the BU. Okay. So in this case, who raised this? Okay. So the prepared by Catherine. So who is Catherine is the payable operations manager. So their global functional or a business area. It's a financial system. That means it's a stream. Okay. Um, so it's a stream. Okay. So next email. So for who raised that AP payable manager lead, Kathleen mail ID, then country. So next to name of the business approval. So the request was created by Kathleen. So once we done the testing or whatever it may be, okay. So it was done by the Jennifer and sorry, and one important call. Sorry.
sorry. So see here. So this she is the manager. Okay. So the name of the business approver is Jennifer. So that means once we done the proper either what I can say the config related change or testing, Jennifer has to approve the request. Then only it will move to the production and not. Okay. So attachment evidence of approval. So by raising this ticket, so is there any proper approval for this ticket? So that we have to mention yes or no. Name of the verification. That means the test results who is going to verify is Helen, Jennifer. సో వీళ్ళిద్దరు ఎవరో ఒక టెస్ట్ రిజల్ట్స్ అప్రూవ్ చేసి మనకి ఇస్తారనమాట. ఓకే, మినిట్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే, సో వెన్ దిస్ రిక్వెస్ట్ వాజ్ రైట్, సో ద డేట్ వీ హ్యావ్ టు స్పెసిఫై హియర్. సో ఇన్ అవర్ కేస్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ October, let's assume. So this is main important here. So if you observe here, so the business justification and sponsorship to be completed by the requester. So all the sections must be complete. So reasons for request. So what it is, this reason, it's a change to solution design. It will impact the business for manual efforts required to clear those exceptions. So ఇదేంటి అంటే సమ్ ఎక్సెప్షన్ రిలేటెడ్ ఇష్యూ అనమాట. అదేంటి మీకు తర్వాత తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేయాలి ఇక్కడ. సో యూజర్ హ్యాస్ టు స్పెసిఫై రీజన్స్ ఫర్ రిక్వెస్ట్. అంటే చేంజెస్ టు సొల్యూషన్ డిజైన్. మనం ఇంతకు ముందు ఇచ్చిన ఒక సొల్యూషన్ అనేది ఇప్పుడు ప్రాపర్గా వర్క్ అవ్వకపోతే ఆ కేసులో వీ హ్యావ్ టు సెలెక్ట్ దట్ అడ్జస్ట్ ది సొల్యూషన్ విచ్ ఇస్ నాట్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో అంటే ఆల్రెడీ ఇచ్చేసాము, వర్క్ అవుతుంది అనుకున్నాం, బట్ స్టిల్ ఇట్ ఇస్ నాట్ వర్కింగ్. ఓకే, సో అంటే ఇది డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే ఎంటైర్ ప్రాసెస్ మొత్తం చేంజ్ అవుతుంది. ఇది సొల్యూషన్ ఇచ్చాము బట్ వర్క్ అవట్లా, దాన్ని ఏదో ఒకటి కొంచెం అడ్జస్ట్ చేయాలి. మేబీ కాన్ఫిగరేషన్ చేయడమో, రిపోర్టింగ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఓకే, దట్ ఈస్ అడ్జస్ట్ ద సొల్యూషన్ విచ్ ఇస్ నాట్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అనుకున్నంత వర్క్, అనుకున్న విధంగా వర్క్ అవ్వట్లేదు, దాన్ని అడ్జస్ట్ చేయాలి. కాస్ట్ సేవింగ్ అవాయిడెన్స్ అంటే ఇదేంటంటే ఒక్కోసారి మల్టిపుల్ టైమ్స్ చేయాల్సి వస్తుంది, టైం ఎక్కువ పడుతుంది. సో దానివల్ల ఏంటి అంటే, సో కాస్ట్ సేవింగ్ అంటే ఎట్లా అంటే యూజర్ 1 hour పని చేయాల్సింది 4 hours 5 hours పని చేసినప్పుడు ఇచ్చే కాస్ట్ ఎక్కువైనట్టు అనమాట మనకి. సో ఆ కేసులో మేబీ అంటే ఒక రిపోర్ట్ ఎక్కువ టైం రన్ అవడం కానీ, పర్ఫార్మెన్స్ ఇష్యూ కానీ ఎక్కువ టైం తీసుకుంటున్నా కానీ ఆ కేసులో వి విల్ యూజ్ దిస్ మిస్డ్ ఆర్ ఇన్కరెక్ట్ రిక్వైర్మెంట్స్. ఇదేంటి అంటే సో మేబీ బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ while raising the request, the requirement gathering for any particular solutions, if any point we missed, so in this case we will use this move missed or incorrect requirement. Maybe miss అయ్యి ఉంటాం, ఇద్దరి మధ్య గ్యాప్ ఉండొచ్చు, బిజినెస్ టీమ్ వైజ్ కానీ మనం కానీ. నెక్స్ట్ రిజాల్వ్ ఏ కాన్ఫిగరేషన్ ఎర్రర్. సో ఇప్పుడు మనకేంటి అంటే, సో సెటప్ లో ఇష్యూ ఉంది, ఇట్స్ అ కాన్ఫిగరేషన్ ఎర్రర్ అనమాట. సో వాట్ వీ డన్ ద సెటప్, ఇట్స్ సమ్ మిస్టేక్ ఇస్ దట్ దట్ వీఆర్ కరెక్టింగ్ బికాస్ రిజాల్వ్ కాన్ఫిగరేషన్ ఎర్రర్. నెక్స్ట్ రిస్క్ రిడక్షన్. సో రిస్క్ రిడక్షన్ ఏంటి అంటే, ఇది మీకు ఎలా చెప్పాలి, రిస్క్ రిడక్షన్. సో ఇవి కూడా ఇంకా పర్ఫార్మెన్స్ కానీ, అకౌంటింగ్ ఎర్రర్స్ కానీ, ఆడిట్ రిలేటెడ్ కానీ అవన్నీ రిస్క్ కిందే వస్తాయండి, అవి తగ్గించడం అనమాట. సో నెక్స్ట్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్. సో ఇవి ఏంటి అంటే ప్రాసెస్ వైజ్ అనమాట. సో ఇదివరకు మనం క్రియేట్ అకౌంటింగ్ కానీ, వ్యాలిడేషన్ ఇంప్రూవ్మెంట్ కానీ, ఇన్వాయిస్ వ్యాలిడేషన్ కానీ మాన్యువల్గా రన్ చేసాం. సో ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్ షెడ్యూల్ చేసావు అనుకో, సర్వీస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అంటే టైం సేవ్ అవుతుంది, మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏమి ఉంటుంది. సో ఇట్లాంటి ఈ కైండ్ ఆఫ్ అనమాట. అంటే యూజబిలిటీ వర్క్ అనొచ్చు. అంటే ఒక నావిగేషన్ ని ప్రాపర్ వేలో అప్డేట్ చేయటం కానీ, ఇప్పుడు సమ్ ఫామ్ కస్టమైజేషన్ చేసి, సో విత్ హెల్ప్ ఆఫ్ ఫామ్ కస్టమైజేషన్, సో వీ కెన్ ఇన్సర్ట్ ద ఫ్యూ లింక్స్ విత్ ఇన్ ద అప్లికేషన్ ఆర్ సమ్ ఐకాన్, సమ్ పాప్అప్స్, ఓకే, సమ్ డాక్యుమెంట్స్, ఓడో ఇట్ మేబీ అనమాట, రిపోర్ట్ కానీ. సో అవన్నీ ఏంటంటే సర్వీస్ ఇంప్రూవ్మెంట్ కింద వస్తాయి. సపోర్ట్ యాజ్ ఏ బిఐయు ప్రాసెస్. సో సపోర్ట్ బిఐయు ప్రాసెస్ అంటే ఏంటి అంటే, సో దిస్ ఇష్యూ రిలేటెడ్, ఫస్ట్ ద బిజినెస్ టీమ్ విల్ రైజ్ ద ఇష్యూ, ఇట్ విల్ వెంట్ ఫర్ ది సపోర్టింగ్ టీమ్. ఇఫ్ ఎనీ కాన్ఫిగర్ సంథింగ్, ఎనీ ఇష్యూస్, బిజినెస్ యాజ్ యూజువల్ చేంజ్ రిక్వెస్ట్ అంటారు వీటి. సపోర్ట్ యాజ్ ఎ బిఐయు అంటే బిజినెస్ యాజ్ యూజువల్ ప్రాసెస్, అంటే ఆ ప్రాసెస్ లో వచ్చిన చేంజ్ అయి ఉండొచ్చు. అదే డేటా యాక్సెస్ ని రిమూవ్ చేయటం కానీ, నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ ఏజెంట్ యాక్సెస్ రిమూవ్ చేయటం. ఇప్పుడు ఎంప్లాయీ ఉంటాడు, సో నిన్న దాకా ప్రొక్యూర్మెంట్ ఏజెంట్ ఏఎన్ ఎంప్లాయీ అంటాడు, సో తను వెళ్ళిపోతున్నప్పుడు ప్రొక్యూర్మెంట్ ఏజెంట్ కన్ఫర్మ్ గా మార్చాలి, ఎందుకంటే ఈజ్ లీవింగ్ ద ఆర్గనైజేషన్. ఇదేంటి
బిఏయు ప్రాసెస్ రొటీన్ గా జరుగుతూ ఉంటుంది. ఎంప్లాయీ పాస్వర్డ్ రీసెట్ చేయడం కానీ, రోల్స్ రిమూవ్ చేయడం కానీ, డేటా యాక్సెస్ కానీ. సో చిన్న చిన్నవి అనమాట. ఒక సప్లయర్ మాస్టర్ రికార్డ్ని యాడ్ చేయడం కానీ, కస్టమర్ మాస్టర్ డేటా యాడ్ చేయడం కానీ, బ్యాంక్ అకౌంట్ యాడింగ్ రిమూవింగ్ కానీ. సో దీస్ ఆర్ ఏంటంటే కంటిన్యూస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఇవి. ఇది ఒక రోజు ఆగే కాదు. సో కాబట్టి ఇవన్నీ ఏమిటా అంటే సపోర్ట్ బిఏయు ప్రాసెస్ అంటే బిజినెస్ యాజ్ యూజువల్ ప్రాసెస్ లో జరిగే రిక్వెస్ట్ లాగా అనమాట. ఇంక లేదు సమ్ స్పెసిఫిక్ అంటే అది మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. సో ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉందా? డస్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ క్వరీస్ హియర్ గైస్? ప్రభాకర్ రిజాల్వ్ కాన్ఫిగరేషన్ ఎర్రర్ ఒకసారి రిపీట్ చేయరా ప్లీజ్? రిజాల్వ్ కాన్ఫిగరేషన్ ఎర్రర్ ఇప్పుడు మనం అదేనండి డిస్కస్ చేసుకోబోయేది. నేను ఎల్లో హైలైట్ చేసి చెక్ బాక్స్ చేశానంటే సో దిస్ ఇస్ ద వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. దిస్ చేంజ్ విచ్ వీఆర్ డూయింగ్ దిస్ ఇస్ రిలేటెడ్ టు కాన్ఫిగరేషన్ ఎర్రర్. ఇప్పుడు అదే మనం డిస్కస్ చేసుకోబోయేది. సో ఇస్ దిస్ క్లియర్ గైస్ ఎవ్రీవన్? హలో. Is the mandatory document that we prepare? No, and it's a depends on the customer. I told you na. So very big customers only they will follow this kind of document. ఎందుకంటే నువ్వు ఒకసారి ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఎదర్ కన్సల్టెంట్ ఆర్ యూజర్ యూ షుడెంట్ గో అండ్ ఆస్క్ మెనీ టైమ్స్ అబౌట్ దట్ పర్టికులర్ రిక్వెస్ట్. ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి దేర్ ఇన్ ద report. I mean this template only, this request template only. So you can check which country it is belongs to, who raised, who is the approver, who is the verification lead, so what change it is, why we are coming to this change request. So everything they will mention here only, we'll discuss. Okay. పెద్ద కస్టమర్స్ ఇప్పుడు వాళ్ళకి టైం ఉండదు, ఒక్కొక్క రీజన్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు. సో ఒక టైం జోన్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రతిదీ మనం వాళ్ళతో కాళ్ళు వాళ్ళ కోసం వెయిట్ చేయలేం కాబట్టి ప్రతిదీ టెంప్లెట్ లోనే వస్తుంది అనమాట. ఈ రిక్వెస్ట్ ఫామ్ లోనే వాళ్ళు చేస్తారు. ఇది ఏంటంటే కస్టమర్ స్పెసిఫిక్ గా డిజైన్ చేసుకున్నది. ఇది ఎవరు యూజ్ చేయరు. ఇది ఇట్స్ ఇండివిజువల్ ఇంటర్నల్లీ దే విల్ ఫాలో. వన్ ఆఫ్ ద బిగ్ కస్టమర్ నేనేం చెప్పకూడదు కానీ సో మీకోసం నేను ఇది ఆ టెంప్లెట్ నా అది బయటకు తీయలేము యాక్చువల్లీ. నేను కష్టపడి కూర్చొని నేను ప్రిపేర్ చేశాను ఓవర్ నైట్ కూర్చొని. ఇది ఆ టెంప్లెట్ నా ఆఫీస్ ల్యాప్టాప్ లో పక్కన పెట్టుకొని అది ఎలా చేయాలి గూగుల్లో చూసుకొని కొన్ని తెలియనప్పుడు ఇది మొత్తం నేను స్క్రాచ్ నుంచి డెవలప్ చేశాను. ఇది సింపుల్ తీసుకుని అర్థం అవ్వడానికి. మీకు చాలా రిక్వెస్ట్లు ఉన్నాయి ఇట్లా. ఓకే ఇక్కడ చూడండి. రెస్పాన్స్ మస్ట్ బి ప్రొవైడెడ్ ఫర్ ఆల్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఒక చేంజ్ వచ్చిందంటే అది ఏ కంట్రీ రిలేటెడ్ అని ఇక్కడ చూడంగానే తెలిసిపోతుంది. సో ద గ్లోబల్ స్కోప్ ఆ కంట్రీ రీజియన్ గ్లోబల్. సో ఎక్కడ దేనికి రెస్పాన్స్ ఏ కంట్రీ రిలేటెడ్ రిక్వెస్ట్ ఇది యుఎస్ కి. సో విల్ దిస్ రిజాల్వ్ ఎంఐఎస్ ఆర్ ఆడిట్ పాయింట్స్. ఇది ఏంటి అంటే నాకు ఐడియా లేదండి, మనం యూజ్ చేయకూడదు ఈ వర్డ్. ఓకే సో ఇట్ విల్ రిజాల్వ్. సో ఆడిట్ పాయింట్ ఐ మీన్ ఆడిట్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే నాట్ అప్లికబుల్, ఆడిట్ కి సంబంధం లేదనమాట. సో క్రిటికల్ డేట్ రిలీజ్ మంత్ అండ్ ఎఫెక్ట్. సో ఇప్పుడు ఇది ఈ డెడ్ లైన్ అనమాట. సో వాట్ ఈస్ ద క్రిటికల్ డేట్ ఆర్ రిలీజ్ ఆర్ మంత్ ఎండ్. సో రిక్వైర్డ్ బిఫోర్ మంత్ ఎండ్. ఓకే సో ఎప్పట్లో కావాలి రిక్వెస్ట్ అనేది మంత్ ఎండ్ లో. సో ఈజ్ దిస్ ఇస్ టు సో రెమిడియేట్ ఏ కంట్రోల్ ఇష్యూ. సో దీనికి ఏంటి అంటే ఎస్ దిస్ విల్ ఎలిమినేట్ నాట్ రెమిడియేట్ అండ్ ఇట్స్ ఎలిమినేట్. Okay, so this is to eliminate control issues. Yes, this eliminate the unrealized gain or unrealized gain and loss for a CA exception. CA exception అంటే ఏంటి అంటే ఇక్కడ క్రియేట్ అకౌంటింగ్ ఎక్సెప్షన్ రిపోర్ట్ అన్నమాట. సో వాటిలో వచ్చే ఎక్సెప్షన్స్ ని క్లియర్ చేస్తుంది దీనివల్ల. నెక్స్ట్, సో ఈస్ దిస్ ఇంపాక్టింగ్ ప్రాసెసింగ్ ద ఇన్వాయిసెస్? ఎస్, మల్టిపుల్ ఇన్వాయిసెస్ స్ట్రక్ ఇన్ ద క్రియేట్ అకౌంటింగ్ ఎక్సెప్షన్ రిపోర్ట్. సో ఈ ఇష్యూ వల్ల ఏంటి అంటే ఇన్వాయిస్ అన్ని స్ట్రక్ అయిపోయినాయి అనమాట ఇది క్రియేట్ అకౌంటింగ్ ఎక్సెప్షన్ రిపోర్ట్ లో. ఈస్ దిస్ ఇంపాక్టింగ్ అండ్ పేమెంట్స్? ఎస్, మల్టిపుల్ పేమెంట్స్ ఆర్ స్ట్రక్ ఇన్ క్రియేటింగ్ అకౌంటింగ్ ఎక్సెప్షన్. సో రెండిట్లకి అదే అనమాట. సో నెక్స్ట్, హ్యాస్ దిస్ రిక్వెస్ట్ బీన్ రైజ్ టు కంపైల్ విత్ దిస్ రెగ్యులారిటీ ఆర్ స్టార్టర్ రిక్వైర్మెంట్? అంటే ఈ రిక్వెస్ట్ వల్ల సో మీకు ఏమన్నా ఇంటర్నల్ రిపోర్టింగ్ రిలేటెడ్ రిక్వైర్మెంట్ స్టార్టర్ రిక్వైర్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, దానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే నాట్ అప్లికబుల్ అనమాట. డస్ దిస్ రిక్వెస్ట్ రిజాల్వ్ ది బ్యాలెన్స్ షీట్ ఆర్ పిఎండ్ఎల్ స్టేట్మెంట్? అంటే దీనివల్ల మీ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఇష్యూస్ కానీ పిఎండ్ఎల్ స్టేట్మెంట్ లో ఉన్న ఇదేదో అప్డేట్ అయింది.
నేను రీప్లేస్ చేసినప్పుడు మేబీ ఉండొచ్చు ఏదన్నా అవ్వచ్చు. ఓకే, సో P&L స్టేట్మెంట్స్ అంటే ఇది కూడా నాట్ అప్లికబుల్. సో ఈ చేంజ్ వల్ల నా P&L కానీ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ కానీ ఇంపాక్ట్ ఏం లేదు. సో డస్ దిస్ రిక్వెస్ట్ రిజాల్వ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్? నో. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ఇంపాక్ట్ లేదనమాట. సో డస్ దిస్ రిక్వెస్ట్ రిజాల్వ్ ఎనీ అకౌంటింగ్ ఆర్ ఇంటర్ఫేస్ బ్రేక్? ఎస్, ద ట్రాన్సాక్షన్స్ విల్ స్టక్ ఇన్ ద CA ఎక్సెప్షన్. సో దీని వల్ల ఇది మనం రిజాల్వ్ చేయడం వల్ల నీకు ఇంటర్ఫేస్ లో స్టక్ అయిన డేటా ఏమన్నా రిజాల్వేషన్ వస్తుందా, ఇంప్రూవ్మెంట్ ఉంటుందా, ఇంటర్ఫేస్ లెవెల్లో ఉన్న బ్రేక్ ఏదన్నా ఉంటే ఎస్. ఓకే, నెక్స్ట్ హెడ్ కౌంట్ ఎఫిషియన్సీ గెయిన్స్ అనమాట. ఎస్, అక్రాస్ ఆల్ ద USBU యూజర్స్, అంటే ఇది ఎంతమంది యూజర్స్ కి ఎఫెక్ట్ అయింది ఈ చేంజ్ అనేది, ఈ ఇష్యూ అనేది. సో ఇది వచ్చేసరికి USBU లో ఉన్నటువంటి అందరు యూజర్స్ కి ఇష్యూ ఉందన్నమాట. సో బిజినెస్ ఏరియా టీమ్ ఎఫెక్టెడ్ ఫర్ ద బిజినెస్. సో పేయబుల్ టీము పేమెంట్ ప్రాసెసింగ్ టీమ్ కి ఎఫెక్ట్ అయింది అనమాట. నెంబర్ ఆఫ్ ఇంపాక్టెడ్ యూజర్స్ ఆల్ US యూజర్స్ అనమాట, ఎంతమందికి ఎఫెక్ట్ అయింది. సో వాట్ ఈస్ ఇంపాక్ట్ దిస్ రిక్వెస్ట్ ఇఫ్ నాట్ యాక్సెప్ట్ ఆర్ నాట్ డెలివర్? సో ఈ చేంజ్ అనేది డెలివరీ అవ్వకపోతే ఏమవుతుంది? సో ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ద బిజినెస్ మాన్యువల్ ఎఫర్ట్స్ రిక్వైర్డ్ టు క్లియర్ దోస్ ఎక్సెప్షన్. సో దీనివల్ల ఏంటి అంటే బిజినెస్ యూజర్స్ మాన్యువల్గా వెళ్ళి ఎక్సెప్షన్స్ క్లియర్ చేసుకొని చేయాల్సి వస్తుంది. సో ఎనీ డౌట్ హియర్ ఎనీవన్ గైస్? హలో, చెప్పండి, అర్థమైందా? Yes, bro. Yeah. మిగతా వాళ్ళు others? సో నెక్స్ట్ అండి, ఫండింగ్ అండ్ అప్రూవల్. సో మనకి ఆర్గనైజేషన్ ఒకటైనా, ఈవెన్ దో అవర్ ఆర్గనైజేషన్ ఈజ్ ఓన్లీ వన్ అక్రాస్ ది గ్లోబ్, బట్ ద కాస్ట్, సో the profits or revenue sales, whatever it may be, it will be calculated based on the entity or a country specific. Even the organization is same. Okay. So in this case, for this respect to change, who is going to sponsor? Who is going to funding? సో ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు US వాళ్ళు వచ్చినప్పుడు US ఎంటిటీ రిలేటెడ్ వాళ్ళు మాత్రమే ప్రాజెక్ట్ కి ఆ ఫండింగ్ అనేది రిలీజ్ చేయాలి. ఇది ప్రాజెక్ట్ బడ్జెట్ కానీ కాస్ట్ కానీ అమౌంట్ కానీ రిలీజ్ చేయలేదు ఎండ్ ఆఫ్ ది మంత్ CR, ఏది ఆ రెస్పెక్ట్ కన్సల్టింగ్ టీమ్కి కానీ ఏదో ఇంటర్నల్కి కానీ. ఓకేనా? ఇప్పుడు ఈ కేసులో ఏంటి అంటే, సో ఎవరు ఫండింగ్ చేస్తారు అనేది కూడా ఇక్కడ ఇవ్వాలన్నమాట యాక్చువల్గా. సో మన కేసులో ఏం లేదు, బస్ జస్ట్ చెప్తాను. సో ఇక్కడ దాకా క్లియర్గా? ఇక్కడ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా గైస్? ఎనీవన్? హలో, సార్ ఇది ఓన్లీ ఫ్యూజన్ లో ఏమైనా ఫామ్ చేంజెస్ జరిగితేనా, లేదంటే EBS నుంచి ఫ్యూజన్? ఓన్లీ ఫ్యూజన్. అంటే 23C నుంచి 23Dకి అలా అని? నో, ఇది కాన్ఫిగరేషన్ కానీ ఇవన్నీ నీకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ లో దేనికని ఫామ్ తీసుకోవచ్చు, EBS కి దానికి సంబంధం. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మెయిన్ మనకి ఇక్కడ వస్తుంది. సో రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ టు బి కంప్లీటెడ్ బై ద రిక్వెస్టర్ ఫర్ ఆల్ సెక్షన్స్ మస్ట్ బి కంప్లీటెడ్. So this is an issue in production. So where so the default cost center is getting defaulted on the invoice and the journals is being configured managed common optional procurement. This need to be changed reflect to the new cost center 007 for the below accounts. సో ఈ అకౌంట్స్ కి ఏంటి అంటే, ఇక్కడ నేను డిస్కౌంట్ టేక్ ఇవ్వలేదు, నాకు అవసరం లేదు యాక్చువల్గా, బట్ నేను ఇక్కడ ఉంది ఆల్రెడీ, జస్ట్ అజ్యూమ్ ఇట్. సో ఈ అకౌంట్స్ కి ఏంటి అంటే, వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద దిస్ 00 కాస్ట్ సెంటర్. ఈ సొల్యూషన్ మనకు ఆల్రెడీ వస్తుంది చేంజ్ రిక్వెస్ట్ టీమ్ నుంచి, కానీ లేదు మనమే చేస్తాం ఈ డాక్యుమెంట్, ఇలా ఉండాలి ఇది ప్రాసెస్ అని చెప్పి మనం చేస్తాము. అప్పుడు ఇంపాక్ట్ అనాలిసిస్ మనం చేసి ఏంది ఇష్యూ ఏంటి అనేది ఇక్కడ ఐడెంటిఫై చేసేస్తాం. లేదు అంటే ఓకే, సో యాజ్ ఏ కన్సల్టెంట్ వీ షుడ్ గివ్ ద solution. So what we need to update under, or else we have a separate team called FSD team, Fusion Service Testing. These guys are related to production support. Those guys will ask the business users to submit this BCR request. So there they will include the solutions for that issue, and finally it is coming to us because we are the central team to do the production configuration in the production model, and at the same time we are the people to do the configuration in the test instance and to conduct the
the test results walkthrough session are what I can say, walkthrough session as well as this UAT approval session with the business user. So in this case, either they will provide the solution, or else if request is coming, we will provide and we will prepare this document with the cluster clear information. So ఇక్కడ ఏం చేంజ్ చేయాలి అని ఏబియూ కన్నా హైలైట్ చేసాం అనమాట. ఓకే, సో అట్లా ఇది సొల్యూషన్ అనమాట, ఇది ఆ ఇష్యూస్ కి ఎక్సెప్షన్ రిలేటెడ్ ఓడర్. సో ఇది క్లియరా ఇక్కడ? ఎనీవన్ గైస్? Yes, sir. నెక్స్ట్ టైం సో ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు ఈచ్ది సెక్షన్ ఇచ్చారు అంటే, ఇట్స్ ఎ గ్లోబల్ కస్టమర్, వీ షుడెంట్ గో అండ్ ఆస్క్ ద ఎదర్ బిజినెస్ యూజర్ ఆర్ కన్సల్టెంట్ రిపీటెడ్లీ. సో దిస్ క్లియర్లీ సేయింగ్ ఇట్స్ ఎ వర్క్ రిక్వెస్ట్ or enhancement request or production issue. So the category level, they will identify the checkbox and they will highlight that particular change. So what issue it is? So the CR related to this issue, they will raise either Jira ticket or a GSR ticket or a service now or a GST incident, whatever it may be, they will give it. And which model, which stream it is affecting, either accounts receivable, cash management, cost ledger or a general ledger, expense, fixed assets, fusion insights. ఫ్యూజన్ ఇన్సైట్స్ అంటే ఏంటి అంటే రిపోర్టింగ్ అట్లాగనమాట. అకౌంట్స్ పేయబుల్, పేరోల్, ప్లానింగ్, ప్రొక్యూర్మెంట్, రిపోర్టింగ్, అదర్ మోడల్. సో దాట్ వీ హ్యావ్ టు ఎనేబుల్ ఇట్ either FSD team or ourselves. So the ticket, based on this ticket, the funding it will happen, budget for a project change and all this. Okay. Next, urgency, emergency, high, medium. So you can give this. It will impact the business users manual efforts required. Okay, then these exceptions we can use. So here we will give the respective date. So ఇప్పుడు దీనికి ఏంటి అంటే, యాజ్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్ యూ షుడ్ ప్రొవైడ్ ద ఇంపాక్ట్ అనాలిసిస్. ఇంపాక్ట్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే, హౌ మచ్ ఎఫర్ట్స్ ఇట్ విల్ టేక్ టు డిప్లాయ్ దిస్, టు డూ ద టెస్టింగ్, టు డెలివర్ టు ద కస్టమర్. Okay, so that we have to do next session. Yeah, so see here, we have to provide the impact analysis. So the date it's at 21st of October actually. ఇంపాక్ట్ అనాలిసిస్ అని మనం ఇవ్వాలి. అంటే మనం డిప్లాయ్ చేస్తాం, ఎవరైతే ఆ టికెట్ ఓన్ చేసుకుంటారో, ద గైస్ హూ ఆర్ గోయింగ్ టు ఓన్ దిస్ టికెట్, సో దోస్ పర్సన్ హ్యావ్ టు ప్రొవైడ్ దిస్ ఇంపాక్ట్ అనాలిసిస్. సో ఇది ఏంటి, హై రేంజ్, హైయా, ఈ టికెట్ యొక్క ఇంపాక్ట్ అనేది, మీడియం, లోనా, నువ్వు అనాలిసిస్ చేయగలగాలి. సో నెక్స్ట్ ఇదేంటి అంటే, దట్ వీ హ్యావ్ ఏ చేంజ్ రిక్వెస్ట్, దే విల్ రివ్యూ అండ్ దే విల్ ప్రొవైడ్ దేర్ కమెంట్స్. అండ్ ఇఫ్ యూ సీ హియర్, సో ద సమ్మరీ ఆఫ్ ఎఫర్ట్స్ రిక్వైర్డ్. ఇప్పుడు ఎంత ఎఫర్ట్స్ పడుతుంది దీనికి? సో పిఎండి, సో వీఆర్ ఇంటూ PTSTO సమ్. సో దీనికి చాలా అబ్రివేషన్ ఉందండి. సొల్యూషన్ ట్రాన్సిషన్ ఆర్గనైజేషన్, సొల్యూషన్ డిజైన్ డెవలప్మెంట్ టీమ్, సంథింగ్ ఏదో ఉన్నాయి, నాకు క్లారిటీ తెలియదు, గుర్తులేదు నాకు, వెరీ లాంగ్ బ్యాక్ చేశాను. ఓకేనా, లేదంటే సో లెట్ ఇట్ బి అండి, అంతే, ఏం కాదు. సో ఇక్కడ ఏంటి అంటే, వీఆర్ ఇంటూ P&D టీమ్. P&D మీన్స్ ప్రొక్యూర్మెంట్, ఎక్స్పెన్స్ అండ్ AP టీమ్. ఓకే, సో ఇన్ దిస్ కేస్, okay, we have to enable whether it is impacting this change for AP model. Yes, we have to enable. If it is impacting on finance means fixed assets, GL, AR it will come. Or as any building or payroll or P&D for అంటే ఇక్కడ కూడా టీమ్స్ ఉంటాయి, SNDTO, STO టీమ్. సో నువ్వు దీంట్లో సేమ్ ఇక్కడ ఉంటాయి, నువ్వు ఏ టీమ్ రిలేటెడ్. సో 2-3 టీంలు ఉంటాయి మనకి, డిజైన్ టీం వేరు, కాన్ఫిగరేషన్ టీం. మనం కాన్ఫిగరేషన్ టీం, ఇది డిజైన్ టీం, దీనికి మనకు సంబంధం లేదు, మనమే డిజైన్ చేయము. వీఆర్ అంటే కాన్ఫిగరేషన్, సొల్యూషన్ ట్రాన్సిషన్ అనమాట, జస్ట్ ఇచ్చిన దాన్ని డిప్లాయ్ చేస్తాం, ప్రొడక్షన్ టీమ్. సో ఇన్ దిస్ కేస్ వీఆర్ ఇంటూ ప్రొడక్షన్ టీమ్, దట్ ఈస్ STO టీమ్. సో దట్ ఈస్ ప్రొక్యూర్మెంట్ ఎక్స్పెన్స్ టీమ్. సో వెదర్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఫర్ AP model this change, yes, and how many days it is required to deploy in the particular dev instance or a testing instance or a production. And you can specify the impact analysis date. When you prepare this also you have to give. And next we have a separate testing team for these kind of big projects. The person who did the configuration is not the authorized person to do the testing. Someone has to do the configuration, other person has to do the testing and not. So then in this case, so how many days it will take time for to do the testing, so that you can specify here.
Okay, so then total days we can count it, and we can submit to the change management team. Okay, so any doubt here, anyone? ఓకేనా, సో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అనేది మనం ఇస్తాం ఎఫెక్ట్. సో దీన్ని ఏమంటాం అంటే ఇంపాక్ట్ అనాలిసిస్, అంటే ఎఫర్ట్స్ ఎంత పడుతుంది, ఏ మోడల్కి ఇంపాక్ట్ అవుతుందని మనం అనాలిసిస్ చేసి ఇవ్వాలి. ఓకేనా, సో నెక్స్ట్ వన్స్ ఇట్ ఈస్ డన్, సో హియర్ వీ హ్యావ్ ఏ వర్టికల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. సో సో ఇక్కడ ఏ పర్టికులర్ టాస్క్ లో నువ్వు చేంజ్ చేస్తున్నావు, సో ఎవరు ఎంత ఎఫర్ట్స్ పడుతుంది మళ్ళీ ఇక్కడ స్పెసిఫై చేయాలి. అగైన్ వీ హ్యావ్ స్పెసిఫై వర్టికల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. So which area accounts payable model, which task level it is happening, what is the change or impact the particular requirement description, and which team is going to do, which team is going to test, what is the total efforts here, how sorry, who, how much efforts, many days, technical, non technical, external అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి అగైన్. ఓకే, సో ఇక్కడ సేమ్ అవర్స్. ఓకే, సో వన్స్ ఇట్ ఈస్ డన్, అవి తర్వాత డిస్కస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీవన్ డౌట్స్ గైస్? హలో గైస్, క్లియర్ అను. నెక్స్ట్ అండి, సో 3.1. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్యూజన్ ఇంపాక్ట్స్. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ ప్రొడక్ట్ లైన్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎక్కడ ఇంపాక్ట్ పడుతుంది, ఏ ఏరియాలో కూడా చెప్పాలి. సో ఇన్ విచ్ ఏరియా ఇట్ ఈస్ ఇంపాక్టింగ్, వాట్ ఇట్ ఈస్ అన్నది మనం ఇక్కడ మళ్ళీ క్లియర్ గా చెప్పాలి. సో ప్రొడక్ట్ లైన్ అంటే ప్రొడక్షన్ ఇస్తారు. సో విచ్ ప్రొడక్ట్, సారీ, ఫ్యూజన్ ప్రొడక్ట్ లైన్ డస్ దిస్ చేంజ్ ఇంపాక్ట్. సో ద డీటెయిల్స్ ఆల్ అప్లై, ఫైనాన్స్ ఆర్ పిఎండి, బిల్డింగ్, హెచ్ఆర్ ఆర్ పేరోల్. అంటే ఏ స్ట్రీమ్ లైన్ లో ఇది ఇంపాక్ట్ అవుతుంది. సో పిఎండి సైడ్ ఇంపాక్ట్ వస్తుంది, ఎందుకంటే ఏపీ మోడల్ కాబట్టి. సో ఇన్ఫ్లైట్ ఇంపాక్ట్, సో ఇస్ దర్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫ్లైట్ ట్రాన్సిషన్, ఇఫ్ ఎస్ ప్లీజ్ ప్రొవైడ్. సో దానికి ఎనేబుల్ చేయాలి. సో ఇన్ఫ్లైట్ అంటే చెప్పాను కదా, బిఫోర్ డూయింగ్ ద కాన్ఫిగరేషన్ చేంజ్, దట్ మీన్స్ బిఫోర్ యు ఆర్ అప్డేటింగ్ ద కాస్ట్ సెంటర్ ఫర్ దీస్ అకౌంట్ యాజ్ ఏ 007. ఓకే, సో ఈ అకౌంట్స్ కి, సో ఫర్ దీస్ అకౌంట్స్ బిఫోర్ యు ఆర్ ఇంపాక్టింగ్, సారీ, అప్డేటింగ్ 007, you should test with 0000. So let it be. So we know the issue why it is coming, but you have to do the testing before you are updating the solution fixing. Before you are doing the fix, you have to update it. Okay, so you have to update it. I mean, sorry, you didn't update the change. So first do the testing, then you can apply the changes in the respective environment. Then you can take the screen prints again. You can compare both. Before change how it will be there, after change how it will be there, so that the business users will compare both the results. So kabatti before you are doing the configuration, okay, the change prefix, you have to do the one round of testing, that we will call it as a in-flight testing. సో మనం చేంజ్ చేసే ముందు టెస్ట్ చేయాలని అడిగాడు అనుకో, బిజినెస్ యూజరే చెప్తాడు, ఇస్ రిక్వైర్డ్ టు డూ ద ఇన్ఫ్లైట్ టెస్టింగ్ అంటాడు. అంటే నువ్వు కాన్ఫిగరేషన్ చేసే ముందే ఆ ఇన్ఫ్లైట్ టెస్టింగ్ అనేది, వాట్ ఐ కెన్ సే, ఇన్ఫ్లైట్ టెస్టింగ్ అనేది కావాలా లేదనేది చెప్తారండి. ఓకే, సో నెక్స్ట్, సో ఇన్ఫ్లైట్ ఇంపాక్ట్ అది ఓకే. సో నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ ఇంపాక్ట్. ఓకే, సో ఈజ్ దేర్ అనే ఇంపాక్ట్ టు డౌన్ స్ట్రీమ్ సిస్టమ్ లైక్ ఎఫ్టీవీ, జిఎల్సిఎం వ్యాలిడేషన్. ఇవి మీకు వేరే ఏం చెప్తానంటే జిఎల్సిఎం వ్యాలిడేషన్. సో నేను ఇవి చెప్పను, ఇవి చెప్తే ఇవి యాక్చువల్లీ ఈ వర్డ్స్ మనం యూజ్ చేయకూడదు. డౌన్ స్ట్రీమ్ అంటే జిఎల్ మోడల్ అండ్ సమ్ పేరోల్, బిల్లింగ్ సిస్టమ్స్.
SAP Concur. పేరు సో చాలండి. సో ఈ పర్టికులర్ డౌన్ స్ట్రీమ్ మోడల్ కి ఏమైనా ఇంపాక్ట్ ఉందా ఈ చేంజ్ వల్ల అనేది అది స్పెసిఫై చేయాలి. వెండర్ ఇంపాక్ట్. సో is support required for from any external vendor to deliver this request? If yes, please specify the details including the cost and effect estimation. సో అదేంటంటే ఇక్కడ వెండర్ ఇంపాక్ట్ అంటే సప్లైర్ కాదండి. సో ఇఫ్ యూ గో టు ది let's assume we are go to the like GE, we are in a contract employee. So the GE people will call it as a vendor people. సో మనం వెండర్ వాళ్ళకి అంటే బయట నుంచి వచ్చాం. సో కాబట్టి వాళ్ళు వెండర్ అంటారు మనం. ఓకే, సో వాళ్ళు వచ్చేసరికి ఆర్గనైజేషన్. ఎందుకంటే మెయిన్ హెడ్ ఆఫీస్ మెయిన్ హెడ్ ఆఫీస్ మెయిన్ ద క్లయింట్ కాబట్టి ఆర్గనైజేషన్ కాబట్టి. సో ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ ఇంపాక్ట్ ఆర్ ఎనీ డిపెండెన్సీ. So is there any dependency or it's a direct support required by an external non-fusion program to deliver this request? If yes, please specify the details including the effect. So ఇది కూడా సేమ్ అంతే. ఒకవేళ ప్రాజెక్ట్ ఏమైనా ఇంపాక్ట్ అయ్యింది ఈ డెలివరబుల్స్ వల్ల, ఇది అట్ ఎనీ కాస్ట్ తొందరగా చేయాలి అంటే ఏ వెండర్ అయినా సపోర్ట్ తీసుకోవాలి అంటే వాళ్ళ డీటెయిల్స్ కాస్ట్ అనేది స్పెసిఫై చేయండి అంటున్నాడు. సో యూజర్ గ్రూప్ ఇంపాక్ట్ యాక్సెస్ ప్రొవిజనింగ్. So will this request require the amendments to existing user profile or access rights to the establishment of new user profile or access rights? If yes, please provide. So ఏంటి అంటే ఒకవేళ నువ్వు న్యూ బియూ యాడ్ చేసావు అనుకో, దట్ ఈస్ ఆల్సో ఇట్ విల్ కమింగ్ యాజ్ వన్ ఆఫ్ ద చేంజ్ రిక్వెస్ట్. So in this case, that new BU you have to provide to all business users that respect to 10 that particular country. Let's take you added the one more new business unit. So for the US, in this case, you have to add that new business unit to the 50 users or 10 users which are there for the respective US country. So in this case, yes, that user provisioning, access provisioning also it will be impacted. We have to update it. So in this case, that we have to enable this checkbox. ఓకేనా? సో కొత్త బిహేవ్ చేశారు. యూఎస్ కి 10 members 20 members యూజర్ ఉన్నారు. ఇప్పుడు 20 members యూజర్ యాక్సెస్ ఇవ్వాలి కదా, బిహేవ్ యాక్సెస్. అప్పుడు దాన్ని ఏమంటారంటే ఈ యూజర్ గ్రూప్ యాక్సెస్ కానీ ప్రొవిజనింగ్ యాక్సెస్ కానీ అంటాం అనమాట, రూల్ యాక్సెస్. ఓకే, నెక్స్ట్ ఫ్యూజన్ కాన్ఫిగరేషన్ చేంజెస్. విల్ ద MC50 need to be changed to deliver this process? If yes, please provide the details. MC50 అంటే ఏంటి తెలుసు కదా మీకు. ఇక్కడ BR100 అన్నది నెక్స్ట్ CW కాన్ఫిగ్ బుక్ అన్నది. సో ఇదేమన్నా చేంజ్ చెయ్యాలా ఈ చేంజెస్ వల్ల? వన్స్ చేంజెస్ అయిపోయిన తర్వాత యాజ్ పర్ ప్రొడక్షన్ ఇన్స్టెన్స్ ఆ కాన్ఫిగరేషన్ బుక్ అప్డేట్ చేయాలి కాబట్టి ఎస్ ఇట్ విల్ బి ఇంపాక్టెడ్. నెక్స్ట్ ఫ్యూజన్ డేటా మైగ్రేషన్. సో will a fusion integration need to be changed? If yes, please provide. సో మనకి డేటా మైగ్రేషన్ రిలేటెడ్ అయితే ఇన్ అండ్ అవుట్ ఏం లేవు. సారీ, డేటా ఇంటిగ్రేషన్ అండి. సారీ మై బ్యాడ్. ఓకే, సో ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ఏమైనా ఇంపాక్ట్ ఉంటే అది కూడా చేయాలండి. సో ఇంటిగ్రేషన్ అయితే ఏం లేదు ఇప్పుడు, అందువల్ల ఇటువంటి ఇంపాక్ట్స్. నెక్స్ట్ గ్లోబల్ టెంప్లేట్ డీవియేషన్. సో will delivering this request to create a deviation to the global template? If yes, please provide. Please specify the details of the process map, functional specs, RMCS control points, SOPs or functional DMS effects in the delivery. ఏదో అప్డేట్ అయిందండి బోర్డు, నేను ఏదో రీప్లేస్ చేస్తుంటాను. ఓకే, ఫ్యూజన్స్ అండ్ ఫ్యూజన్ ఎఫెక్టెడ్ ఇఫ్ డెలివరీస్. దీని మీనింగ్ ఏంటి అంటే కంప్లీట్ నీ సొల్యూషన్ డిజైన్ కి ఇంపాక్ట్ అయింది అనుకోండి. ఓకే, గ్లోబల్ టెంప్లెట్, గ్లోబల్ డిజైన్ అంటారు. గ్లోబల్ డిజైన్ అంటే ఏంటి? సో గ్లోబల్ డిజైన్ మీన్స్, సో లెట్స్ అజ్యూమ్ we have a MDH. This global design, the design template would be, I mean to say, it's a completely architect. So we have a top level organization. Then after that, one primary ledger for one country. Within that, we have a one legal entity for India.
After that, we can associate to 10 or 15 legal entity company code. Then on top of, okay, then on top of, we have a, what I can say, business units. Okay. So this is in a global template. It's already predefined. If any company code you are implementing, you have to follow the same structure. So let's assume you are following the implementation for China. So he is expecting different way. So you don't want create multiple business unit. You will create only one primary ledger per country, one inventory of, one secondary ledger, one business unit. Within the business unit, you can add 40 company codes also, even 40 legal entities also. But BU he wants only one. So it's a deviating your existing global template. So in this case, if you are deviating that, you have to specify the deviations what it is happening for the related to this change. అర్థమే నేను చెప్పింది. ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ ఇచ్చిన సొల్యూషన్ గ్లోబల్ డిజైన్ టెంప్లెట్ లో టాప్ లెవెల్ ఆర్గనైజేషన్ నేమ్ ఉంటుంది, ఎంటర్ప్రైజ్ నేమ్, ఒక కంట్రీకి ఒక ప్రైమరీ లెడ్జర్, ఎన్ని లీగల్ ఎంటిటీస్ ఉంటాయి అన్ని లీగల్ ఎంటిటీస్ ఆ రిలేటెడ్, లేదంటే ఒకటే లీగల్ ఎంటిటీ అనుకోండి. బట్ బియూస్ 15 ఉన్నాయి, 15 ప్లాంట్లు 15 బియూస్. బట్ చైనాకు వచ్చేసరికి ఏమవుతుందంటే నాకు లెడ్జర్ ఒకటే ఉండాలి, ఇన్వెంటరీ ఆర్క్స్ ఒకటే ఉండాలి, సబ్ ఇన్వెంటరీ కూడా ఒకటే ఉండాలి, బిజినెస్ యూనిట్ కూడా ఒకటే ఉండాలి, లీగల్ ఎంటిటీ కూడా ఒకటే ఉండాలి. సార్ లీగల్ ఎంటిటీస్ ఎన్నైనా ఉండొచ్చు, బట్ ఈ నీడ్స్ టు ఓన్లీ వన్ బి. సో అట్లా కూడా చేయొచ్చండి. జీఈ కేసు తీసుకుంటే జీఈ అంతే, వాళ్ళు ఒక కంట్రీకి ఒక బియ్యువే ఉంటారు. దే హ్యావ్ వన్ బియ్యూ ఫర్ వన్ కంట్రీ. ఒక ప్రైమరీ లెడ్జర్ ఉంటుంది, ఒక సెకండరీ లెడ్జర్, ఫంక్షనల్ ఒకటి, ఎఫ్సివై ఒకటి, మొత్తం లెడ్జర్స్ 5 లెడ్జర్లు ఉంటాయి. సెకండరీ రిపోర్టింగ్, ప్రైమరీ, సెకండరీ, ఇంకోటి ఏదో కన్సాలిడేషన్, బ్యాలెన్స్. ఓకేనా. సో అట్లా ఆ టెంప్లెట్ డీవియేషన్స్ ఏమైనా వస్తే అవి కూడా మనం ఇక్కడ ఎనేబుల్. అది సో ఇంకేమైనా నీకు క్లారిఫికేషన్స్ కావాలంటే, అజంప్షన్స్ నువ్వేమైనా అనుకుంటే నువ్వు యూజర్స్కి అప్పుడు మెయిల్ పెట్టచ్చు. సో ఐ హ్యావ్ అటాచ్డ్ ద క్లారిఫికేషన్స్ రిక్వైర్డ్ సో అండ్ సో పాయింట్ అండ్ దిస్ ఇస్ మై అజంప్షన్స్, కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్ ఇట్ అని ఎవరైతే రిక్వెస్ట్ ట్రై చేశారో అప్రూవల్ చేస్తారో వీళ్ళు అందరూ పంపచ్చు. అప్పుడు దెన్ దే విల్ రెస్పాండ్ ఇట్ ఫర్ యువర్ అజంప్షన్స్ అండ్ క్లారిఫికేషన్. ఒకవేళ నీకు అర్థం కాలేదు ఏమన్నా అప్పుడు నేను మెన్షన్ చేయాలి, లేదు అంటే కాల్ పెట్టుకోవాలి. ఇది సో ఇప్పుడు ఇది క్లియరా? చేంజ్ రిక్వెస్ట్ ఇది పెద్ద కస్టమర్లు వాడతారండి, చిన్న కస్టమర్ వాళ్ళు. నేను ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ పోయినప్పుడు ఏంటి అంటే ఈ డాక్యుమెంట్ అర్థం కావడానికి నాకు 1 month 2 months పట్టింది. సో ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, నేను అన్ని చూపించలేనులే, కానీ ప్రతి దానికి డాక్యుమెంట్ ఉంటుంది ఆ ప్రాజెక్ట్ లో. సో దే విల్ నెవర్ ట్రస్ట్ యూ బికాస్ ఆఫ్ యు ఆర్ నాట్ ఎ వివేకానంద and they will use some big words also. So you have to deliver the product with accurate information. So for assumptions, you will never work the assumption, and assumption based మీద మనం ఏది చేయకూడదు, ఎస్పెషల్లీ ఇన్ అవర్ ఒరాకిల్. ఒరాకిల్ ఆల్వేస్ మిరాకిల్. సో నీకు ఫుడ్ పెడుతుంది బాగానే ఉంటుందిలే కానీ ఇబ్బంది లేదు, కానీ అప్పుడప్పుడు కొంచెం వీడిగా బిహేవ్ చేస్తుంది అప్లికేషన్. కాబట్టి మనం సేఫర్ సైడ్ లో ఉండాలి. అది ఎలా ఉండాలనేది ఇప్పుడు చూపిస్తాం. ఇప్పుడు ఇది అనమాట. క్లియరా గైస్? హలో. ఏందండి క్లియరా లేదన్నా కూడా ఎవరు పలకట్లే, ఏం చేయాలి నేను? క్లియర్ ప్రాబ్లం. ఇప్పుడు నేను ఈ చేంజ్ ప్రొడక్షన్ లో చేయాలి. ఓకే, ఐ వాంట్ టు డూ దిస్ చేంజ్ ఇన్ మై ప్రొడక్షన్ ఇన్స్టెన్స్. ఓకే, సో లెట్ మీ గో టు ద ఇన్స్టెన్స్. సో దిస్ ఇస్ మై ప్రొడక్షన్ ఇన్స్టెన్స్. లెట్స్ అజ్యూమ్ ఇట్ అండి. సో ఇప్పుడు నా ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో, సో వాట్ ఇన్స్టెన్స్ విచ్ వీఆర్ సీయింగ్. సో హియర్ వీ కెన్ డూ ద రెస్పెక్టివ్ చేంజ్. సో బిఫోర్ దట్ ఏంటి అంటే సో వీ హ్యావ్ ఏ 4i templates అన్నమాట. 4i templates. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఎవరు అందరూ ఫాలో అవ్వరు ఇది. సో బిగ్ కస్టమర్స్ ఫాలో అవుతారు, ఎందుకంటే దీనివల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇది మనం చాలా సార్లు సేవ్ చేస్తుంది. సో ఇట్ విల్ సేవ్ అస్ ఇన్ ఏ మల్టిపుల్ టైప్స్. ఓకే, లెట్స్ సీ.
Able to see, guys? Hello. Yes, sir. Okay, చూడండి. So this is 4A templates. So the name you can see, it's a evidence. So what are the change which you are doing in a production environment for a global customer? While you are doing this specific change, is there any guarantee? Have you not changed the existing configuration while doing the new change? అంటే వాడు ఏమంటాడంటే, నువ్వు ఇప్పుడు ఈ చేంజ్ చేస్తున్నావు, ఈ చేంజే చేస్తున్నావు అని నాకు గ్యారంటీ ఏంటి? దాన్ని చేసేటప్పుడు మేబీ మిస్టేక్ గా కానీ నువ్వు వాంటెడ్ గా కానీ వేరే కాన్ఫిగరేషన్ ఏమన్నా నువ్వు టచ్ చేయలేదన్న నాకు గ్యారంటీ ఏంటి అంటే. ఓకే, సో దే విల్ ఆస్క్ ద ఎవిడెన్స్. హ్యావ్ యూ డన్ ద ఓన్లీ దట్ స్పెసిఫిక్ చేంజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ బై మిస్టేకెన్లీ ఆర్ వాంటెడ్లీ? You may did some, you may change some configuration for existing. So that's what they may assume. So in this case, by using this 4A template, we can save us whenever the product it will behave weird, some patching is happening, okay, some upgradation it is happening. So at that time, what it will happen, so what are the change which we are done in the production also, sometimes it will be vanished. Even though you did in production correctly, after applying the patch, after doing some upgrade action, maybe with the forms behavior, application weird behavior, we don't know. The config which you had done, it may be vanished. You are saying to that so and so CR related config is done in production. So please go ahead and do the rest of the transactional activities. This is working fine. Like that, you will send a mail to business user. Then after half an hour or 1 hour or a next day, he is come back in the change which you fixed, it is not working, still we are facing the same issue. But then your manager will be inwards, you told already did, so show me the proof. If you go and check there, if you are not taking the 4A template, the config which you are not done, it is not there. So definitely you have to surrender yourself to your manager. Definitely Oracle system will blame you. So which all times applications like and ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే నువ్వు చేశానని చెప్తావు, బట్ అప్లికేషన్ ప్యాచ్ చేయడం వల్ల, ఫామ్ ఇష్యూస్ వల్ల, వీడ్ బిహేవియర్ వల్ల అన్ని టైంలో అవ్వదు. వెరీ రేర్ కేసు మన తలరాత బాగాలేకపోతే అప్పుడు ఆ చేంజ్ నువ్వు చేసింది ఉండదు అక్కడ ప్రొడక్షన్ లో, నువ్వు రెడ్ హ్యాండెడ్ దొరికిపోతావు. నువ్వు చేశానన్నావు బట్ ఏది అంటాడు. సో ఇన్ దిస్ కేస్, విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ 4A template, we can save ourselves. So that I will tell you now. So see here, so what are the screenshots which you are taking? So the format of this is along with the name, date, everything we had specified. So here I am giving the same name only, I didn't change it. And the date of timestamp, నీ ల్యాప్టాప్ టైం స్టాంప్ నువ్వు ఏదైతే స్క్రీన్ ప్రింట్ తీసుకుంటున్నావు అది ఉండాలి. సో క్లిస్టర్ క్లియర్ గా స్క్రీన్ నువ్వు ఆల్రెడీ వేరే వాళ్ళు నువ్వు చేసింది, వేరే వాళ్ళు నువ్వు చూస్తున్నట్టు కూడా ఇది కూడా ఉండాలన్నమాట. అంటే 4A template main intention is I am the implementer, Krishna is the 4As. That means what configuration which I am doing in the production application, he has to observe whether I am doing correctly or not, so that we can avoid some common mistakes, configuration mistakes while doing the production configuration itself. So కొన్ని బిగ్ కస్టమర్స్ టైం పోయినా, ఎఫర్ట్స్ ఎంప్లాయీ కన్నా కాస్ట్ పే చేస్తున్నా ఇలాంటి ప్రాసెస్ అనేవి ఫాలో అవ్వాలి. దానివల్ల ఏంటి అంటే మాన్యువల్ ఎర్రర్స్, మిస్టేక్స్ ఉన్నప్పుడు నీకు ప్రొడక్షన్ అప్లికేషన్ క్లియర్ గా ఉంటుంది. ఇట్లాంటి మాన్యువల్ ఇష్యూస్ నువ్వు చేసి దాన్ని డీబగ్ చేసుకుంటా కూర్చొని అప్లికేషన్ ఎర్రర్స్ వచ్చి అప్లికేషన్ స్టేబిలిటీ అవ్వదు. సో కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో ఆల్వేస్ దిస్
mechanism so that the product will get stable done. Okay, na? So now I am doing the implementation. Krishna has to observe whether I did the correctly or not. So if I am doing some mistakenly, he has to find it. Once this is done, again one more person, third person is there. After we are done the configuration, we have to tell him to do the 6 eyes. Whether we both are did correctly or not, he will verify. Then after that only we have to confirm to the user. So this main insurance companies, hospitality, banking, healthcare. These four sectors they will follow this mechanism because the change they will not do the immediately. They will take proper time because those are into financial sector or a healthcare industry. The impact is very high. So in this case, they won't take the risk. They will follow the process. వాళ్ళు రిస్క్ తీసుకోరండి, ప్రాసెస్ ఫాలో అవుతారు. ఎందుకంటే ఒకసారి ఇష్యూ ఇంపాక్ట్ వస్తే వెరీ హై ఉంటుంది, ప్రొడక్షన్ మొత్తం ఆగిపోతుందని. సో కాబట్టి వాళ్ళు ప్రాపర్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఇలాంటి చేంజెస్ అని చేస్తారనమాట. సో నౌ హియర్ వీ హ్యావ్ టు డూ ద ప్రీ స్క్రీన్ షాట్స్. చెప్పాను కదా, నువ్వు చేసేటప్పుడు సో వాట్ ఆర్ ద కాన్ఫిగ్ విచ్ యూ ఆర్ డన్ డూయింగ్. సో ఈస్ దేర్ ఎనీ గ్యారంటీ యు ఆర్ నాట్ డన్ ద ఎగ్జిస్టింగ్ కాన్ఫిగరేషన్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఆప్షన్. సో నువ్వు ఎట్లా ఇది చేంజ్ చేయలేదు, ఇది చేంజ్ చేయలేదు, నాకు గ్యారంటీ ఏంటి అన్నాడు. దట్ మీన్స్ యూ హ్యావ్ టు టేక్ ద ప్రీ స్క్రీన్ షాట్స్. అంటే నేను ఏం చేంజ్ చేయలేదు, ఎగ్జిస్టింగ్ అలాగే ఉంది. సో వాట్ ఇట్ ఈస్ దేర్ ఎగ్జిస్టింగ్ సెటప్, సో ఐ డిడ్ంట్ టచ్ ఎనీథింగ్. So this is the proof. When you did, what is the timestamp, everything, it will be visible. సో జూమ్ స్క్రీన్ ప్రింట్ కూడా కానొస్తుంది కదా. ఓకే, సమ్మన్ డూయింగ్ ద 4S ఫర్ యూ అంటే వేరే వాళ్ళు ఉన్నారు, దానికి సాక్ష్యం కూడా అనమాట దీని మీనింగ్. ఓకే, నెక్స్ట్. సో గుర్తుపెట్టుకోండి, వ్యూకి వెళ్ళి నావిగేట్ ప్యాన్కి వెళ్ళండి. సో ఈ హైలైట్స్ ఎట్లా వస్తాయి అంటే మీరు ఇక్కడ హైలైట్స్ ఉంటాయి ఇక్కడ, అంటే మాక్సిమం తెలిసే ఉంటుంది. ఈ హెడ్డింగ్స్ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది కూడా హెడ్డింగ్ మారిపోతుంది ఇట్లాగా. ఓకేనా, కాబట్టి చూసుకోండి. So next post screenshots. Now I am going to do the change. So this is 007 as per the CR. So CR కి వెళ్తే ఏ CR ని CR చూడాలి. సో ఈ CR లో సొల్యూషన్ ఉంటుంది. లేదంటే MC50 పెద్ద చేంజ్ అయితే MC50 కూడా ఇస్తారు. They will give the CW as per that CW only we have to do the change. So 007. This is also 7. This is also 7. This is also 7. Okay. So now just click on save. Now you can take the post screenshots. So this is the actual proof. Yes, he did the correctly. He didn't touch the existing configuration. He updated only that respective comments. So ఇంకా క్లియర్ గా కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు. Okay. So this is the way you can take the screen print. Okay. So now it is done. We will send a mail to hi team. So BCR 1666 is going to be deployed in production instance. So ఇది మన చేంజ్ రిక్వెస్ట్ BCR 666 అయ్యింది. సెకండ్ నెంబర్ ఉంటుంది కదా BCR నెంబర్ 1666 సంథింగ్. Okay, so CR has been deployed. Please check and confirm and laptop. So now once this production instance it got deployed, now the another activity would be MC50 operation.
ఇంక ఇదేముండదు. సో దిస్ ఇస్ మై క్విక్ వన్. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఎలా అప్డేట్ చేస్తారంటే యాజ్ పర్ సిఆర్ రిక్వెస్ట్. bcr 166. ఓకే. సో నీకు ఇంకా బీసీఆర్ నెంబర్, సిఆర్ నెంబర్, ఇన్స్టెంట్ నెంబర్ కూడా ఉంటుంది, అది కూడా ఇవ్వాలి. యూ హ్యావ్ టు స్పెసిఫై ద ఇన్స్టెన్స్ నెంబర్, జీరో ఐడి. అప్పుడు ఈ టికెట్ ఎవరు వర్క్ చేశారు, ఏ టైంలో వర్క్ చేశారు, మొత్తం హిస్టరీ వస్తుంది. ఇఫ్ యూ డన్ ద మిస్టేక్ ఇన్ ఫ్యూచర్, ఈ సిఆర్ వల్ల ఫ్యూచర్ ఇష్యూ వస్తే మొత్తం వస్తుంది బయట, ఎక్కడే దొరికిపోతాం. సో దిస్ యూ హ్యావ్ టు హైలైట్ ఇట్ విత్ ఆరెంజ్ కలర్. నెక్స్ట్ గో టు ఇన్వాయిస్ ఆప్షన్. ఇది హైలైట్ లో ఉంటుంది అంటే దిస్ చేంజ్ అయిపోయింది. ఇంకా దిస్ వీ హ్యావ్ టు అప్డేట్ ఇట్ టు ద గ్రీన్ కలర్. Now go to common option, wait it 007. సరే, ఈ టూ ఆప్షన్స్ ఇక్కడ అప్డేట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇవి ఈ ప్రొడక్షన్ ఇన్స్టెన్స్ లో చేంజ్, అప్లికేషన్ లో వాట్ ఆర్ ద ఆప్షన్స్ విచ్ వీ హ్యావ్, ద సేమ్ ఇట్ విల్ బి సింక్ టు యువర్ latest MCQ. It's a 05 because the change we have done today. So as per that document control we have done. This we have to upload in a share folder. One share folder, a Google Drive link allowed. So share folder lo idu update chestam. So that is all about today. So any doubts still? Anyone? Guys? Hello? ఏంటండి, అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? మై అడబుల్? Yes, sir. Yes, sir. ఇంకా ఏంటంటే అందరు కామ్ గా ఉన్నారు, చెప్పండి. శ్రీకాంత్ ఈ గ్రూప్ లో మనం పోస్ట్ చేస్తే వాళ్ళు రిమూవ్ చేస్తారేమో. ఒకసారి చేసి చూడండి కదా, ఉమ్, ఒకసారి చేసి చూడండి. సరే చూద్దాం. నా దగ్గర ఉన్న గ్రూప్స్ మీకు ఫార్వర్డ్ చేసిన. ఉమ్, ఓకే, లెట్స్ సీ. ఓకే అండి, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇది క్లియరా ఎవ్రీవన్? ఇది ఒకసారి చూసుకోండి, అందరూ ఫాలో అవ్వరు బట్ ఇంపార్టెంట్. ఈ మీరు హై లెవెల్ కస్టమర్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి అనేది కన్ఫామ్ గా ఉంటాయి.
సో done the field and request. సో మినిట్స్ ఆఫ్ మీటింగ్ అందరూ తెలుసు కదా. సో మన ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఏమేం చేసుకున్నాం ఏంటి అనేది మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో చూస్తాం. సో నెక్స్ట్ టైమ్ షీట్ బుకింగ్ తెలుసా మీకు? టైమ్ షీట్ వేరే ఒక్క నిమిషం. Able to see my screen, guys? ఎస్ అన్న. ఇది అందరికి ఉండదు ఇది, బట్ ద నేచర్ హౌ వి బుక్ ద టైమ్ షీట్ ఇట్స్ ఆల్వేస్ సేమ్. నువ్వు ఏ కంపెనీకి పోయినా, ఏ ప్రాజెక్ట్ పోయినా, గోల్డ్ లోన్ అప్లై పోయినా టైమ్ షీట్ నేచర్ అనేది అలాగే ఉంటుంది. మేబీ అప్లికేషన్ డిఫరెంట్ ఉండొచ్చు, స్క్రీన్స్ డిఫరెంట్ ఉండొచ్చు, టాస్క్ ప్రాజెక్ట్ నేమ్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ the way you are booking time sheet is different if you go across the globe for any application, any year. So it's a clarity PPM. It's a one of the instance which we used for one of the customer, okay, for a timesheet booking. So this is the timesheet. So where we can select the timesheet, and there we can select all open time periods, and for which week you are going to book, that you can select. Okay. సో వన్స్ ఐ సెలెక్టెడ్ ఫర్ ద, ఇక్కడ చాలా ఉంటాయి స్టేటసెస్. నువ్వు క్వరీ చేయాలంటే సబ్మిటెడ్, అప్రూవ్డ్, పోస్టెడ్, ఆల్ ఓపెన్ టైమ్ షీట్ ఇఫ్ యూ వాంట్ టు సీ, ప్రేయర్ టైమ్ పీరియడ్, కరెంట్ పీరియడ్. ఓకే, సో ఐదర్ యూ సబ్మిటెడ్ ఆర్ ఓపెన్ ఆర్ అప్రూవ్ ఆర్ రిజెక్టెడ్, వాట్ ఆర్ ఇట్ మే బి. సో బేస్డ్ ఆన్ దిస్ టైమ్ పీరియడ్ యూ కెన్ సీ ద టైమ్ స్టేటసెస్ ఆల్సో. So then after that you can select the respect to this clock icon. Automatically it will open the timesheet for entire week like this. సో మండే, ఎప్పుడు 2018లో, ఇది 18లోనే ఇయర్ ఉన్నాయి ఇక్కడ, 22లో, సారీ. ఓకే, ఇక్కడ చూడండి. సో హియర్ వీ హ్యావ్ ఏ మండే, ట్యూస్డే, వెన్స్డే, లైక్ 5 days week, entire week it will come the moment you click on this. సో దెన్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ యువర్ ప్రాజెక్ట్. ఇక్కడ ఉంటుంది. సో ఫ్యూజన్ 2022 సిటీబీ ప్రొక్యూర్మెంట్ కోడింగ్ డెవలప్మెంట్ అంటే నీ ప్రాజెక్ట్ కోడ్ని బట్టి నీకు వస్తుంది ఇక్కడ. సో ఐ మీన్ వాట్ ఆర్ ద ప్రాజెక్ట్ విచ్ యూ అలొకేటెడ్ ఫర్ అ బిల్లబుల్ ప్రాజెక్ట్, that investment ID, investment project number, automation optimization, incident management, critical high, medium warranty or instance management, low, project and delivery, requirement design and coding and development, bug fix, manual testing, test automation. So chala unnai. So the way the project which you are working, accordingly the project codes will be, investment code will be different, that you can select. Okay, so once you select, so here you can give the years and description, it will come, coding development, investment ID, it will come. So for our project which we booked per day 8 hours, so enter 5 days, it's a 40 hours it will come. If in case, so then you can submit directly, it will went for your manager approval, he will approve. If in case you have taken any leave, sick leave or whatever it may be, or public holiday, so we should book the time sheet as per the below. సో ఒకవేళ లీవ్ వచ్చింది అనుకోండి, పబ్లిక్ హాలిడే లేదా మీరు సెలవు తీసుకున్నప్పుడు ఎలా అప్లై చేయాలి, ఇలా. సో ఇక్కడ యాడ్ అదర్ టైం అని ఉంటుంది. సో దిస్ ఈస్ అవర్ వర్కింగ్ టైం. హియర్ వీ హ్యావ్ యాడ్ అదర్ టైం. సో దేర్ వీ కెన్ లెట్స్ అజ్యూమ్ మేబీ ఇన్ పర్టికులర్ డే యాడ్ అదర్ టైం, లెట్స్ టేక్ హియర్ హాలిడే, జర్నీ సర్వీస్, మిడ్ వీక్ అవర్స్ అంటే నువ్వు మధ్యలో జాయిన్ అయ్యావు అనుకోండి, వీక్ మధ్యలో, దానికోసం ఇది. పార్ట్ టైమ్, పబ్లిక్ హాలిడే, సిక్నెస్, ట్రైనింగ్, ట్రావెల్, అన్పెయిడ్ లీవ్, కోవిడ్ రిలేటెడ్, సిఎస్ఆర్ వాలంటీరింగ్, సో కంపస్ లీవ్, సో వాట్ ఆర్ ఇట్ మేబీ.
So that you can select it, and here you can add it. So let's assume Monday if I take leave, so or as holiday, then I give the my actual time project level I'll give 0 or a blank. Then holiday level I should map it. Then total hours again 40. సో ఇప్పుడు నువ్వు మండే లీవ్ పెట్టినప్పుడు యాక్చువల్ టైం షీట్ ప్రాజెక్ట్లో యాక్చువల్ ప్రాజెక్ట్ కోడ్కి నువ్వు 0 పెట్టాలి లేదా బ్లాంక్ ఇవ్వాలి. సో ఇక్కడ హాలిడేస్కి ఏంటి అంటే 8 అవర్స్ ఇవ్వాలి. కొన్ని ఏంటి అంటే పర్సనల్ హాలిడేస్కి వచ్చేసరికి పర్సనల్ హాలిడేస్ సిక్ లీవ్స్కి ఇన్ డేస్ అని ఉంటుంది. ఇక్కడ కొంతమందికి అవర్స్ ఉంటుంది. నువ్వు అవర్స్ అయితే అవర్స్ ఇవ్వాలి, ఇన్ డేస్ అయితే డేస్ ఇవ్వాలి. సో ఇప్పుడు మా ప్రాజెక్ట్లో నేను డేస్ ఇస్తాను. నేను ఒక రోజు లీవ్ పెట్టుకుంటే ఒకటే ఇస్తాను, 8 అవర్స్ ఇవ్వను. పబ్లిక్ హాలిడే అయితే మళ్ళీ 8 అవర్స్ ఇస్తాను. సో అట్లాగా ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, కస్టమర్ టు కస్టమర్, క్లయింట్ టు క్లయింట్, కంపెనీ టు కంపెనీ. Sometimes for public holiday they will give 8 hours. For sick leave, normal casual leave, personal leave, they will ask us to put 1 day only, not 8 hours. Okay. Yeah. So this is a way you can book the timesheet. సో వే ఆఫ్ బుకింగ్ ఇస్ సేమ్ ఏ ఉంటుంది. నేచర్ నేను ఏదైతే చెప్పాను అదే ఉంటుంది. సో నేను అప్పటికి యూ గైస్ బిలీవ్ మీ ఆర్ నాట్ 20 ఏమంట వస్తుంది మార్చ్ కదా, అప్పటికి నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. ఏప్రిల్ ఇది మేబీ మార్చ్లో స్టార్టెడ్ అని. సో అప్పుడే నేను తీసి పెట్టాను మీకోసం, చూడండి. ఓకే, సో ఇట్స్ క్లియర్ గైస్. ఎస్. సో నెక్స్ట్ జీరా టికెట్ ఉంది. సో జీరా మీరు డైరెక్ట్ గా సో ఒక నిమిషం అండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే జీరా టికెట్ కదా. జీరా జీరా ఒకటి ప్రిపేర్ చేయాలండి డెఫినెట్ గా, మర్చిపోతున్నాను. సో ఇది చూడండి. సో మనకి జీరా అన్న సర్వీస్ నవ్ అన్న అన్ని ఒకటే ఉంటాయి. ఓకేనా, ఇది ఎవరు స్క్రీన్ ప్రింట్ తీయద్దు, ముందే చెప్తాను. డోంట్ టేక్ ఎనీ వన్ స్క్రీన్ ప్రింట్. ఓకే, జస్ట్ చూడండి. మీకు 1-2 బ్యాచ్లో ఫెసిలిటీ ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి చేయాల్సిన అవసరం లేదు. నేను ఆ ఫ్రీడమ్ ఇస్తున్నా కాబట్టి దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా చూసుకోండి. అప్పుడు మీకు నా దగ్గర నుంచి రియల్ టైం డేటా అనేది తీసుకోవడానికి చూడడానికి మీకు తెలుస్తుంది. ఈ స్క్రీన్స్ మాకు చూపించిన లేరు, అప్పుడు ఏది ఎలా ఉంటుంది రియల్ టైం డేటా చూపించిన లేదు. నేను అన్ని తీసుకొచ్చి మీ ముందు పెడతాను, డైరెక్ట్ క్లయింట్ డేటా. సో కాబట్టి జాగ్రత్తగా ఉన్నాను. సో ఇక్కడ చూడండి, సో ఇది విఎం అనమాట యాక్చువల్గా. సో హియర్ వీ హ్యావ్ ఏ సర్వీస్ రిక్వెస్ట్. సో నువ్వు ఓపెన్ లో ఉన్నాయి చూసుకోవచ్చు. సో ఇన్సిడెంట్ నెంబర్, సో వెన్ ఇట్ ఈస్ రైజ్డ్, వాట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్, సో whether it is integration related or some whatever it may be, priority of this, to whom it is assigned or not, so category, so assignment group and assigned to, so updated when it is updated, so who is updated, so everything we can see in the dashboard level. So if you want to add some filter about to query the tickets and all, we can add here. Then we can save, you can put your name, so whether it is active or not. So just ఇవి కండిషన్స్ అండి, నువ్వు కొరీ చేయడానికి అనమాట. ఫిల్టర్ ఇట్స్ ఆల్ ద ఫిల్టర్స్. ఓకే, మై ఫిల్టర్స్, దెన్ క్రియేట్ ఏ ఫేవరెట్స్.
ఇఫ్ యూ వాంట్ టు డూ ద ఎనీ పర్టికులర్ ఫేవరెట్స్ టు కొరియర్ ద రెస్పెక్టివ్ టికెట్స్, ఇది మెయిన్ సపోర్ట్ లో ఉండడానికి యూజ్ అవుతుంది. సో దెన్ యూ కెన్ క్లిక్ అంటారా. సో బేస్డ్ ఆన్ దట్ దిస్ ఇన్స్టెన్స్ ఇట్ విల్ పుల్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే, సో క్లిక్ ఆన్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ సపోర్ట్ మెంబర్స్. నెక్స్ట్ సో ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఎవరికి టు సర్చ్ ద సపోర్ట్ గ్రూప్ మెంబర్స్ టు కెన్ ఫస్ట్. సో ఎవరికైనా అసైన్ చేయాలంటే ఇక్కడ చూడాలి. సో ఏ బిజినెస్ గ్రూప్ రిలేటెడ్ దిస్. ఓకే, సో ఇక్కడ డయాగ్రామ్ వైజ్ గా చూపిస్తుంది ఎన్ని లోలో ఉన్నాయి, ఎన్ని క్రిటికల్ గా ఉన్నాయి, హై టికెట్స్ ఎన్ని ఉన్నాయి. సో దట్ వీ కెన్ సీ అండ్ టు హూమ్ ఇట్ ఈస్ అసైన్డ్ ఆల్సో వీ విల్ గెట్ ద లిస్ట్. సో ఇంక ఇవన్నీ ఎక్సెల్ షీట్, S2P ప్రొఫైల్ ఇవన్నీ అవసరం. ఓకేనా, సో జస్ట్ ఐడియా కానీ సో ఇట్లా ఉంటుంది అనమాట. సో సేమ్ జీరా కూడా ఇలాగే ఉంది. ఇది సర్వీస్ నవ్ అనమాట. దీన్ని మనం ఎస్ నవ్ కూడా అంటాం. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్. ఓకే అండి, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో మిగతా రేపు డిస్కస్ చేసుకుందాం. రేపు ఇంకా నాకేమున్నాయి అంటే ఒక బగ్, ఓడబ్ల్యూసి సెషన్ గురించి కొంచెం, ఈఆర్ అంటే ఏంటి, ఎన్హాన్స్మెంట్ రిక్వెస్ట్, చిన్న చిన్నవి ఉన్నాయి. సో రేపు ఇది అయిపోతుంది స్పెషల్ టాపిక్స్. సో ఇది అయిపోయిందంటే P2P చూడాలి. P2Pకి ఇన్స్టెన్స్ వర్క్ అవ్వట్లేదు. మీ ఎవరి దగ్గర నాన్ క్లోన్ ఇన్స్టెన్స్ ఉంటే చూడండి, విల్ కంప్లీట్ దట్ యాజ్ వెల్. ఓకేనా, ఓకే సార్. సో చదవండి అండి. నేను కొంచెం టైం తీసుకుంటాను గుడ్ కంటెంట్ ఇవ్వడానికి. బట్ మీరు ఏదో 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది అని అనుకోవద్దు. ఆ టైం మీరు లెర్నింగ్ కి కేటాయించుకోవాలి. అది స్టూడెంట్ గా. ఇప్పుడు నీకు క్వాలిటీ అవుట్పుట్ కావాలంటే ఇట్ విల్ టేక్ టైం డెఫినెట్లీ. ఇప్పుడు నేను మీకు ఎక్కడ టైం పాస్ చేయను క్లాసుల్లో, వెరీ రేర్. ఏదో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఒక 5-10 నిమిషాలు అంతే. లేదు నాకు ఓపిక లేకపోతే అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్న సెషన్ చెప్పి క్లోజ్ చేయాలని ఉంటాను. అంతేగాని నేను క్లాస్ లీవ్ ఇవ్వను. మొన్న 3 days వేరే వేరే కారణాల వల్ల ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అది టైం ఉంది కాబట్టి నేను ఇచ్చే, లేకపోతే ఇచ్చేవాడిని కాదు. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఓకే, ఎనీ డౌట్స్ ఎనీవన్ గైస్? ప్రభాకర్ గారు, ఒక ఇన్స్టాన్స్ 15 days వర్క్ అయిందండి, 3 weeks వర్క్ అయింది. నేను ఏదండి అది? చూశాను. ఆ, ఆ డెవ్ 6 అనేది వర్క్ అయింది, అది పోయింది మళ్ళీ. సో ఒక ఇన్స్టెన్స్ తీసుకుంటే మాక్సిమం ఒక 1 week అట్లా 5 days వర్క్ అవుతుంది. ఓకే ఓకే, P2 సరే P2P చూద్దామండి. లేదు అట్లీస్ట్ మనకి కదా. P2Pకి ఉంటే దాంట్లో ఒక 10 సినారియస్ ఉన్నాయండి. కొంచెం మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది. మీరేం చేసేది ఏమి ఉండదులే, కానీ నాకు అప్రూవల్ వర్క్ అవట్లేదు ఇన్స్టెన్స్ లో, అదే ప్రాబ్లం. ఓకే. ఓకే అండి, చలో అండి, థ్యాంక్ యూ. అన్నా? ఒకవేళ సార్ ఇన్స్టెన్స్ ఇంటి వాళ్ళ ఉంటే మొబైల్లో సారీ అండి, చెప్పండి. ఎనీ డౌట్స్? చెప్పారు ప్రసాద్. పర్సనలైజేషన్ అంటే ఏందనా? పర్సనలైజేషన్ నిన్న చూసావు, అవే ఫామ్ పర్సనలైజేషన్. మనం లోగో మార్చాము, మ్యాండేటరీ ఆప్షనల్ చేసాము. ఓకే ఓకే అవన్నీ పర్సనలైజేషన్ కిందకే వస్తాయి. థీమ్స్ మార్చడం, శాండ్ బాక్స్ లో చేసే మొత్తం పర్సనలైజేషన్. ఓకే ఓకే చెన్నారెడ్డి, నీ వాయిస్ ఏం రావట్లేదు, బ్రేక్ వస్తుంది. సో ఐ కెనాట్ ఏబుల్ టు హియర్ యూ ప్రాపర్లీ. ఓకే అండి, చలో, థ్యాంక్ యూ, బాయ్. సార్ ఇంటి వాళ్ళ ఇన్స్టెన్స్ లో అవుతుంది సార్ అది P2P ప్రాసెస్. మీ దగ్గర ఉందా అది? సరే ఉంటే నాకు పింగ్ చేయి, నేను చూస్తా. విల్ సీ. చలో అండి, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ అన్న.